నమస్తే, నేను విశ్రవంతి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. ఎల్లారెడ్డిపేట ఐకేపీ కేంద్రం వద్ద ఓ రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత నెల రోజులుగా ఐకేపీ కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి ఎదురు చూస్తున్న అధికారులు కొనుగోలు చేయడం లేదని సదరు రైతు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న ఆలస్యాన్ని నిరసిస్తూ గన్నరాజు అనే రైతు పురుగుల మందు డబ్బాతో ఐకేపీ కేంద్రానికి చేరుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పద్ధతిని పక్కన పెట్టి అధికారులు ఇష్టానుసారంగా కాంటాలు వేస్తున్నారని సదరు రైతు ఆరోపించారు. స్థానిక తహసీల్దారు సూచనలతోనే కొందరికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ముందుగా కాంటాలు పెడుతున్నారంటూ గన్నరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకవైపు ఆకాశం మబ్బు పట్టి వర్షం పడే సూచనలు కనిపిస్తుండటంతో నెల రోజులుగా ఆరబోసిన ధాన్యం తడిసిపోతుందనే ఆందోళనతోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రైతు కన్నీరు మున్నీరయ్యాడు. రైతు ఆత్మహత్య యత్నంతో ఐకేపీ కేంద్రం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. రైతును శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఐకేపీ అధికారులు కూడా స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతు గన్నరాజు శాంతించాడు. ఈ ఘటనతోనైనా అధికారులు స్పందించి కొనుగోలు వేగవంతం చేయాలని మిగతా రైతులు కూడా కోరుతున్నారు.